ఇంకా 1 more kilometer ఉంది. బతుకుతామో వస్తామో కూడా తెలియదు. సో ఇప్పుడే మేమైతే చెంబారా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడు మేము మా రూమ్స్ దగ్గర ఉన్నాము. మా రూమ్స్ దగ్గర నుంచి ఇప్పుడే 2 కాలేజ్ తీసినాము. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ వచ్చేసి ఒక 5 kilometers అట్లా డ్రైవ్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 15 to 20 minutes పడుతుంది ట్రెక్కింగ్ దగ్గర రీచ్ అవ్వడానికి. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకటి వెళ్ళిపోయాడు టికెట్ తీసుకోవడానికి. సో మేము డైరెక్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడమే. సో ఇప్పుడే పీక్ స్టార్టింగ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చినాము. కింద టికెట్ తీసుకొని కింద నుంచి ట్రెక్కింగ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక వ్యూ ఉంది. ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. నా బ్యాక్ వ్యూ చూడండి ఎలా ఉందో. సూపర్ వ్యూ. మొత్తం సన్ రైజ్ తోటి వ్యూ మాత్రం ఇచ్చి పడేసింది. ఇక్కడ చూడండి మేము ఆ కింద అక్కడ నుంచి వచ్చినాం అనమాట. మొత్తం వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ట్రెక్ మొత్తం వచ్చేసి ఒక 4 kilometers ట్రెక్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో మేము మళ్ళీ ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేవరకు మధ్యాహ్నం 1 or 2 అవుతుంది కావచ్చు. ఒకసారి వ్యూ చూడండి ఇటు సైడ్. వ్యూ అయితే ఇలా ఉంది. సో ఈ ట్రెక్కింగ్ వచ్చేసి మొత్తం ఒక 4 kilometers ట్రెక్కింగ్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి సో నాకు తెలిసి ఒక 4 to 5 hours పడుతుంది ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ కానీ. వెనకాల మా వాళ్ళు అంతే వెనకాల వస్తున్నారు. సో ఇప్పుడు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ చూస్తున్నారు కదా, అదనమాట స్టార్టింగ్ పాయింట్. ఇప్పటివరకు అసలైన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఈస్ హర్ష. నెక్స్ట్ మిస్టర్ సాయి కిరణ్. హాయ్. హే వాట్సాప్ ప్రణయ్. హే సిద్ధు. ఏ అంతా మన గజ్జల్ బాయ్స్. ఏ నెక్స్ట్ హే మిస్టర్ స్మార్ట్. హే హాయ్. హే పబ్స్. హే బ్రో. హే గిట్టు. హాయ్. వాట్సాప్ మ్యాన్. సో ఇదే మన గ్యాంగ్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే మన ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. సో ఇచ్చి పడేద్దాం. నడువురు. హే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఒక 20-25 minutes అవుతుంది అంతే. మొత్తం లైన్ అన్ని వికెట్స్ డౌన్ అవుతున్నాయి. మొత్తం స్టీప్ ఉంది పైకి. మొత్తం స్టీప్ 20 minutes నుంచి ఎక్కుతూనే ఉన్నాం. ఇప్పటికి నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ది ట్రెక్ అయితే కంప్లీట్ అయింది. హాఫ్ ఆఫ్ ది ట్రెక్ కంప్లీట్ అయినాక వ్యూ అయితే చూడండి ఎట్లుందో. వ్యూ అయితే ఇట్లుంది. సో గైస్ హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? గంటన్నర నుంచి ఎక్కుతా ఉన్నాం. గంటన్నర నుంచి ఇంకా 1 more kilometer. ఇంకా 1 more kilometer ఉంది. బతుకుతామో వస్తామో కూడా తెలియదు. దూలా తిరుగుతుంది. చాలా ఈజీ ఉండే. ఏంద్రా ఇది కష్టాలు. నడు మనం ఎట్లుండాలిరా గజ్జల్ బాయ్స్. మరి ఇంకా పైకి ఉందిరా. అయినాడు కాదురా. ఏయ్ సాయి అంత దూరం పోవాలా? మీరుగా కనబడుతుందో నాకు తెలియదు కానీ మా కార్లు అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఇలా కిందికి దిగి మొత్తం ఈ పెద్ద గుట్టెక్కేసాం. 2 hours నుంచి సుక్కలు కనబడుతున్నాయి. మొత్తం స్టీప్ చూసారు కదా. మొత్తం ఈ రాళ్ళు ఇవే ఉన్నాయి. పొద్దున్న డైరెక్ట్ లేచి బ్రష్ చేసుకుని డైరెక్ట్ వచ్చేసినాము. దూల తీరుతుంది. ఈ గ్రానికి టికెట్ వచ్చేసి $350 పార్క్. ఐఎమ్ సారీ ఇక్కడికి వచ్చేసి టికెట్ వచ్చి $350 ప్లస్ కార్ పార్కింగ్ ఒక $50 ప్లస్ మళ్ళీ ఇంత చేసినాక వాటర్ బాటిల్ తీసుకుపోవాలన్నా ఒక బాటిల్కి $50 టోకెన్ కట్టాలి. దాంతోపాటు కెమెరా, దాంతోపాటు నా గోపురం తీసుకోవడానికి $350 కట్టినా. మళ్ళీ
300 రూపీస్ కట్టినా. సో ఇవన్నీ ఎక్కి మనకేమైనా ఫ్రీ మంచిగా తీసుకుపోతున్నా అంటే ఒక్క చక్కలేదు, మొత్తం కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. మొత్తం అయితే లేదు. ఇంత చేసినందుకైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యూ చూడండి, ఆసమ్ వ్యూ. నేను ఒక 2-3 వేరే ట్రెక్కింగ్స్ చేసినా కానీ మరీ ఈ ట్రెక్కింగ్లో పడ్డ కష్టం దేనిలో పడలేదు. సాగు ఉంది ఇది, మొత్తం స్టీపు. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్లాట్ ఏరియాకి వచ్చినాం. ఇక్కడ వ్యూ చూడండి. సో ఇది ఇంకా మనం ఆ పైగా గుట్ట దాకా ఎక్కాలి. ఫుల్ వ్యూ ఇట్లా ఆసమ్ వ్యూ. మొత్తం మోస్ట్లీ క్లౌడ్ల మధ్యలో ఉన్నాం మేమైతే. ఫుల్ గాలి. ఇప్పుడే కొంచెం ఈ గుట్ట అనేది ఈ మౌంటైన్ క్లైంబ్ చేసినాం కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్, కొంచెం గాలి తగులుతుంది. మొత్తం 7 కాడ చెమటలతో తడిచిపోయినాము. ఇది వచ్చేసి 4.5 కిలోమీటర్స్ ఎక్కువ. సో మోస్ట్లీ 4 కిలోమీటర్స్ అయితే మేము కంప్లీట్ చేసినాం. హే మ్యాన్, వాట్ హ్యాపెన్ మ్యాన్? ఏమైందిరా? లేవు మామా, లేవు. ఎంజాయింగ్ నేచర్. నాకు కూడా ఎంజాయ్ చేయాలి. మనం పైకి పోయి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ చెంబార పీక్ ఒక మొత్తం టాప్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూసినట్టయితే మీకు మొత్తం సరౌండింగ్లో ఉన్న ఏరియా మొత్తం కనబడుతుంది. సో బ్యాక్ ఇదంతా వ్యూ చూసారు కదా. సో ఒక 500 మీటర్స్ అలా వెళ్తే ముందు ఇలా లేక్ ఉందంట. సో ఆ లేక్ దగ్గర పోదామని చెప్పి పోతున్నాము. అదే కదా. పీక్ నుంచి ఇదైతే ఇంకొక వ్యూ అనమాట. ఇది ఇంకొక సైడ్ నుంచి, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక 1 అవర్ దాకా టైం స్పెండ్ చేసినాం. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ గుట్ట అంతా కింద దిగాలి. సో ఇట్స్ టైమ్ టు లీవ్ అనమాట. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది. వాళ్ళు అట్లకెళ్ళి చూసిరు, బట్ ఇంకోసారి ఇట్లకెళ్ళి చూడరు కావాలంటే. ఆ పైన గుట్టల వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇవన్నీ లైవ్లో చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేను బ్లాగ్ ఏం చేయను, డైరెక్ట్ కిందికి పోయినాక కార్లో వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ పైకి వచ్చేటప్పుడు మొత్తం మీకు చూపించిన కదా. సో మళ్ళీ కిందికి పోయేటప్పుడు చూపించాం ఎందుకు. సో డైరెక్ట్ మనం కింద కలుస్తాం. ఆఫ్రోడింగ్ ఘోరంగా ఉంటుందంట మరి. ఇంతకుముందు ఎన్ని చేయలేము రా. సో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి ఏంద్రా అది మన ఏంటి కడి బ్రిడ్జా, 900 కండి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ పేరు వచ్చేసి 900 కండి బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్. అది వచ్చేసి ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో దానికి మేము ఈ జీప్లు మాట్లాడుకొని ఒక 8 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలి. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ జీప్ మొత్తం మాకు 1400కి వచ్చింది. సో 1400 రూపీస్ ఇస్తే మనకు అక్కడ దింపేసి మళ్ళీ టౌన్ కూడా వాడే దింపేస్తాడు. తోడే ఎక్క ఈరోజు పోయినట్టే మనం. అమ్మ గురివాడప్పుడే వేరే ఉంటాయి వీళ్ళకి. ఆడి అక్క ఎంతమంది ఉన్నాం. మళ్ళీ వచ్చిండ్రు. ఎంత కింద అది కింద 44 కావచ్చు. ఇప్పుడే మళ్ళీ స్కై వ్యూ టికెట్ తీసుకున్నాం. టికెట్ వచ్చేసి 250 రూపీస్. ఇదే ఆ స్కై వ్యూ బ్రిడ్జ్ యొక్క బ్రిడ్జ్ ఎంట్రన్స్. సో లోపలికి చూద్దాం. అయ్యో గిదేరా. సో ఇదే అనమాట స్కై బ్రిడ్జ్ యొక్క వ్యూ. ఒకసారి వ్యూ చూడండి. పొద్దున్న చూశారు కదా,
ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ వ్యూ అయితే కనబడుతుంది. చెక్క మార్గం అయ్యేటు మార్నింగ్ ఎక్కింది ఇక గుట్ట లెక్కనే కనబడుతుందిరా. అది అటు సైడ్ రా. మార్నింగ్ అటు దిక్కు పోయినాం, ఇప్పుడు ఇటు దిక్కు వచ్చినాం. గంతే తేడా ఏం లేదు. రేపు అటు సైడ్ పోతాం, ఎల్లుండి అటు సైడ్ పోతాం అంతే. మా జీవితం వెనకాల ఎంత ఉందా. అంత సైడ్ అంత సైడ్ సింగిల్ సింగిల్ అన్నప్పుడు నా ఫోన్ जल्दी कैसे भाई 250 पे किया, जल्दी कैसा होता? एक फोटो लेने के बाद होता. जल्दी कैसे जल्दी होता? फोटो होना चाहिए. ఆ ట్రెక్కింగ్ అంతా అయిపోగానే మేమైతే ఈ స్కై పార్క్ అయితే పోయినాము. అక్కడ నుంచి డైరెక్ట్ మేము రూమ్కి అయితే వచ్చేసినాము. మేము మా రూమ్కి చుట్టుపక్కల మొత్తం ఈ బనానా ట్రీస్ అరటి తోటలు అయితే ఉందన్నమాట. అది మీకు చూపేయాలి కదా. సో ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడైతే ఎంత చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఉన్నంత కాలం అయితే మేమైతే చాలా ఆ వీడియో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో ఇది వీడియో గైస్. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.